మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, ఉదయకాలపు వందనాలు. మీకు మీ కుటుంబాలకు క్షేమము నెమ్మది కలుగును గాక. సంగమా, దేవుని ప్రజలారా, మీరందరూ బాగుండాలని ఆ సముఖంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉదయకాలపు అనుదినమన్నా మీకు దీవెనగా ఉందని నేను నమ్మి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం కూడా మన ధ్యానం చేసి మన జీవితాలను కొనసాగించుకుందాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం తెరిచి జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతా, శ్రద్ధగా విందాం. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీద పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. బిగ్గరగా హల్లెలూయా. ఇప్పటి కాల వేళ ఒక శ్రేష్టమైన మాట ప్రభు మా మదిలో పెడుతున్నారు. ఏమని అంటున్నారంటే, చిన్నవారి మీద నా హస్తముంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఆమెను చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట, ఒక మంచి మాట, నా హస్తము మీ మీద ఉంచుదును. ఆమెను చెప్పండి హల్లెలూయా. అప్పటికే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఖడ్గం చేత చెదరగొట్టబడ్డారు, హతము చేయబడ్డారు. కుటుంబాల్లో కలవరాలు, గలిబిలి, ఆందోళన, భయంకర పరిస్థితులు. వాటన్నిటి మధ్య ప్రభు అంటున్న ఒక మంచి మాట, నా చిన్న వారి మీద నా హస్తం ఉంచి వారిని కాపాడి భద్రం చేయదును. ఆమె చెప్పండి హల్లెలూయా. అలాగైతే నా ప్రియ దేవుని జనాంగమా, అలనాడు ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే చెదరగొట్టబడ్డారో, కలవరపరచబడ్డారో, రాజుల చేతుల్లో బందీలుగా మారిపోయారో, శత్రు చేతుల్లో ఇబ్బందులు పాలయ్యారో, ఇగో ఈ దినాల్లో మనం కూడా మనం కలిగి ఉన్న ఉద్యోగ రంగములు, వ్యాపార రంగములు, పొలం పనుల మధ్య, మనమున్న సమాజం మధ్య అనేక రకాలమైన నిందలు, అవమానాలు, బానిసత్వము, హేళన, వివక్ష, అనేక రకాల దుచ్చ కార్యాల మధ్య ప్రతి మన జీవితాల్లో కనికరంగా దేవుడు కృప చూపి అంటున్నాడు, ఆ చిన్న వారి మీద నా హస్తం ఉంచి భద్రం చేయదును. ఆమె చెప్దాం దగ్గరగా హల్లెలూయా. ఎందుకు దేవుడు మన మీద తన హస్తం ఉంచి మనం కాపాడాలనుకున్నారంటే, మన మీద గొప్పవారమనో, పరిశుద్ధులమనో, నీతిమంతులమనో కాదు. కేవలం యేసయ్య మహాకృప మనం రక్షించబడ్డాం, శిలువ రక్తంలో కడగబడ్డాం, భక్తిలో, విశ్వాసంలో నమ్మకంగా జీవిస్తున్న వారు, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా మన పనులు చేస్తూనే, భక్తి చేస్తూనే దేవుని సముఖంలో తన రాక సిద్ధపడుతున్న వారం కనుక, ప్రేమించిన దేవుడు, భద్రపరచాలనుకుంటున్న దేవుడు, మన కొరకు రక్తం కాచిన దేవుడు మన ఇంటి మీద, మన పిల్లల మీద, మన మీద తన హస్తముతో భద్రం చేస్తున్నాడు. ఆమె హల్లెలూయా. అదే ప్రభు అంటాడు, నేను మూయిగా తెరగలవాడేవాడు, నేను తెరవగా మూయగలవాడేవాడు. ఈ పగల ప్రభు అంటున్నాడు, తన హస్తము మన మీద, మన ఇంటి మీద భద్రించబడినట్ట. నీ మీద ఏ శత్రువు వాలకుండా, నేను ఏ కీడు ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి శాపము దరిచేరకుండా నా దేవుని హస్తము నీ మీద, నీ ఇంటి వారి మీద ఉండును గాక. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. సంగమా, ఎన్నో కుటుంబాల్లో దేవుని హస్తం లేదు, దేవుని కృప లేదు, ఎన్నో కుటుంబాలలో భద్రత లేదు. కానీ ఈ పగలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట వింటున్నా నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద, నీ ఇంటి మీద నా దేవుని హస్తము నిలుచును గాక. భద్రం చేసే హస్తము, ఆదరించే హస్తము, కృపలో స్థిరపరిచే హస్తము, అనేకులు దీవెనగా మార్చే హస్తము, నా దేవుని హస్తము నిన్ను, నింటి వారిని కవర్ చేయును గాక, భద్రం చేయును గాక. బలహీనతల మధ్య, బానిసత్వంలో, ఇబ్బంది కొలిములు, అనేక రకాల అవమానాల మధ్య ఇశ్రాయేలు ఏ రీతిగా భద్రించబడ్డారో, ఏ రీతిగా దేవుని హస్తంతో భద్రించబడి కాపాడబడ్డారో, ఈ దినము మనము కూడా దేవుని చేతులు కాపాడబడదుము గాక, దేవుని ద్వారా భద్రం చేయబడదుము గాక. దేవుని హస్తము మన మీద, మన ఇంటి మీద, మన పిల్లల మీద నిలుచును గాక. అట్టి కృపతో దేవుడు ఈ దినం అంతా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ పదాలకు స్తోత్రాలు. మా భయంకర జీవితాల మధ్య నీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించబోతుని కొందనాలయ్యా. నమ్మకస్తులముగా ప్రార్థన గొప్ప భాగ్యం మాకు తెచ్చేసి మహిమంతా మీరు పొందుకుంటారని, మీరు ఆగడం మమ్మల్ని ఆయత్తపరచమని యేసయ్య నామములో అడిగి మనలో పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె ఆమె మీ అందరికీ వరకు మరి నిండు ప్రేమ వందనాలు నిత్యముగా నా దేవుని హస్తము మీ మీద, మీ పిల్లల మీద చిరకాలం నిలుచును గాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యు ఆల్.